హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సరే మీ లవ్ స్టోరీ చెప్పు. ఏంటి ఎంతకాలం బట్టి ఈ కవిత పరిచయం నీకు? ఉండమ్మా. 4-5 ఏళ్ళ క్రితం పరిచయం అండి. మామూలుగా పరిచయం అంటే అప్పుడు అంత ఏం కాదు, హాయ్ అంటే హాయ్ అన్నట్టు. సంవత్సరం క్రితం నుంచి కొంచెం దగ్గరగా ఉన్నాం అన్ని రకాలు. అంతకుముందు దగ్గరగా లేరా? అంతకుముందు ఎప్పుడు దగ్గరగా లేను, సంవత్సరం నుంచి దగ్గరగా. నీ పెళ్ళి అయింది, జయంతితో పెళ్ళి అయిన తర్వాత ఆవిడ ఎంట్రీ ఇచ్చిందా? అంతకుముందు ఎందుకు ఎంట్రీ అవ్వలేదు? అప్పుడు కూడా ఆవిడ కూడా దూరంగానే ఉంది కదా. వచ్చిందండి ఆవిడ నా జీవితంలో, నాకు కావాలని ఆవిడ దగ్గరికి వెళ్ళలేదు, ఆవిడే వచ్చింది. అడగండి ఎవరు వచ్చినా ఓకేనా అబ్బా నీకు? ఎవరు వచ్చినా ఓకేనా? అప్పటి వరకు జరిగినటువంటి పెళ్ళిళ్ళన్నీ అక్కడికక్కడ కట్ చేసేసి కొత్తగా మ్యారేజ్ సార్. అక్కడ ఆవిడేమో అక్రమ సంబంధం పెట్టుకుంటే ఎలా కాపురం చేస్తాను? మరి ఈవిడ సంగతి ఏంటి? జయంతి సంగతి ఏంటి? ఆవిడ అక్రమ సంబంధం పెట్టుకుంది, 7 సంవత్సరాలు బట్టి నీ మనసు ఇరిగిపోయింది కాబట్టి ఆవిడని పక్కన పెట్టావు, పిల్లల్ని పక్కన పెట్టావు, ఆవిడని బయట పాడేసావు. ఆవిడ సంగతి ఏంటి? ఆవిడని పెళ్లి చేసుకున్నావు కదా, నీ పిల్లల్ని నీకు తోడుగా ఉంటాను, నా భార్య నన్ను ఇలా అన్యాయం చేస్తుంది కాబట్టి నీకు తోడు కావాలి, నాకు తోడు కావాలి అని చెప్పి ఒక మాట అనుకున్నారు కదా. మరి ఇప్పటికీ కావాలంటే ఉంటాను సార్, కానీ పిల్లల్ని అయితే నేను చూసుకుంటాను, దానికి ఇబ్బంది ఏం లేదు. ఎంతమందిని చూసుకుంటావయ్యా? 3 భార్యల్ని పిల్లల్ని చూసుకుంటావా? ఆమె పిల్లల్ని చూసుకుంటే మరి నా పిల్లల పరిస్థితి ఏంది? కాదు, ఆమె పిల్లలు చూసుకుంటే మరి నా పిల్లల పరిస్థితి ఏంది? ఇప్పుడు మొగుడు గుర్తుకొచ్చాడు 7 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు మొగుడు గుర్తొచ్చాడే నీకు? ఇప్పుడు దాకా రాలేదా? ఇప్పుడు దాకా మొగుడు గుర్తు రాలేదా నీకు? అడగరా సార్. నాకు అవసరం లేదు, నా పిల్లలకు కావాలి, గుర్తొచ్చాడు నా పిల్లలకి తండ్రి కావాలి. ఆవిడ చెప్పడం 1 ఇయర్ నుంచే విడిపోయామని చెప్తుంది అయ్యా. అందుకే ఎంక్వైరీ చేసుకుంది, 2-3 ఉన్నారనే విషయాన్ని తీసుకొచ్చి ఈ స్టేజ్ దాకా పెట్టింది. ఇప్పుడు నాకు నువ్వు అవసరం లేదు, నా పిల్లలకి తండ్రి అని నాకు కావాలి. నీకు అవసరం లేనప్పుడు నీ పిల్లల తండ్రి నేను ఎలాగవుతాను? ఏమి నువ్వు కనలే ఆ మాట చెప్తే పచ్చిగా ఉంటది, బాగోదు. అమ్మో నువ్వేంటయ్యో కొత్త విషయం తీసుకొస్తున్నావు? తిరుగుతున్నావు పచ్చి తిరుగులు నువ్వు తిరిగి. పిల్లల మీద మళ్ళీ మీరు తిరుగుబోతు వేషాలు వేసుకుంటే పిల్లల్ని ఎందుకు ఇది చేస్తారు? అందుకే పిల్లల్ని ఎత్తలేదు కాబట్టి పచ్చిగా ఉంటదనే మాట్లాడలేదు నేను. ఏంటి ఆ డౌట్ ఏంటయ్యా నీకు? కాదు, నేనేం పచ్చిగా తిరిగాను, ఏం చేశాను అది చెప్పు నాకు. పచ్చిగా తిరిగిందని ఆ పిల్లలు కూడా నాకే పుట్టారని కారణమే ఉంది. నీకు పుట్టలేదా? నువ్వు అంటున్నది ఏంటి? 7 ఏళ్ల క్రితమే కదా నీకు తెలిసింది. 14 ఏళ్ల క్రితం 12 ఏళ్ల క్రితం పుట్టిన పిల్లలు నీకు తెలియకుండా ఎట్లుంటారు? ఉందేమో నాకేం తెలుసండి, నేను సంసారం చేసుకునేవాడిని. పిల్లల్ని ఎందుకు బ్లేమ్ చేస్తారు? మీ అక్రమ సంబంధాలకి మీ గాలి తిరుగులు మీరు తిరుగుతూ వాళ్ళని ఎందుకు పుట్టిన జనరేషన్ ని ఏ డౌట్ లో పెడతారు? ఉరేసుకుంటారు తెలుసా పిల్లలు, ఎవరి తండ్రో ఎవరిదో తెలియక. ఏమయ్యా అంత కంట్రోల్ చేసుకోలేకపోతున్నారా సెక్సువల్ రిలేషన్స్ ని? జీవితాలు సర్వనాశనం అవుతున్నాయి. ఇక్కడ ఏమైనా పరిచయాలు ఉన్నాయా నీకేంటి? ఏమి లేవు సార్, ఆయన డౌట్ మీద చెప్తుండ్రు కానీ ఏమి లేవు. కాదు ఏమీ లేదన్నది, కానీ 7 సంవత్సరాల క్రితం అతను చూడకూడనటువంటి ఒక సంఘటన చూసి కావాలని అట్లా చెప్తున్నారు సార్. తాగి వచ్చి అనుమానాలు పెట్టుకున్నారు సార్. తాగుతాను, నాకు అలవాటు ఉంది, తాగుతాను. నేను పేర్లు చెప్తే అనవసరంగా బయటపడతా, అనవసరం గొడవలు వద్దని చెప్తున్నాను నేను. బాబు నువ్వు ఇక్కడ ఎలిగేషన్స్ పెట్టగానే సరే, ఒక నిమిషం అమ్మా, ఇట్లా ఎలిగేషన్స్ పెట్టగానే సరిపోదు, మేము కూడా ఎంక్వైరీ చేయాలిగా. నువ్వు బ్లేమ్ చేసావు కదా అని ఆవిడకి ఎవరితో అక్రమ సంబంధం ఉంది, రెడీ హండ్రెడ్ గా తిరిగేశారని చెప్పలేంగా. ఒకవేళ ఉన్నా ఇప్పుడు ఆవిడ నాకు 2 పిల్లలకి తండ్రి కావాలంటుంది. కదా మేడం, జరిగింది నా కళ్ళతో చూస్తే. నా ప్లేస్ లో మీరు లేరు, ఎవరు లేరు అక్కడ. అలా చూపించలేనప్పుడు ఎలిగేషన్స్ వేస్ట్ కదా. చెప్పలేకపోతున్నావు, ఆ వ్యక్తి ఎవరో చెప్పలేకపోతున్నావు. నీ పిల్లలు కూడా నీ పిల్లలు కాదు అని చెప్తున్నావు, కానీ చెప్పేదాకా తీసుకొస్తుంది ఆవిడ. చెప్పాలయ్యా, ఇక్కడ దాకా వచ్చినాక ఉద్దేశం కాదు, తీసుకొస్తుంది ఆవిడ. అరే బాయ్ నీకు ఇంకో 3 ఉన్నారని చెప్పింది ఆవిడ. ఆవిడ అడిగేది కరెక్టే. అప్పుడు తప్పు చేసినప్పుడు నన్ను అడగాలి కదా, నన్ను కొట్టాలి కదా, అప్పుడు ఏం చేసావని అడుగుతుంది. అప్పుడు అలా చేసావనే కదా నీకు దూరంగా వెళ్ళాను నేను. దూరంగా వెళ్ళిపోవడం కదయ్యా, పెద్ద మనుషులు పంచాయతీ పెట్టాలి కదా. నా పరుగు పోద్ది కదా, నీ పిల్లలు ఆవిడతోనే తిరుగుతుంది, నా పరుగు పోద్దని నేను అలా ఊహించుకున్నాను. ఎందుకు అనుకుంటారు నేను తప్పు చేసిందంట, తప్పు చేసింది దానికి బయటికి పంపించాడు అని చెప్తారు. అది ఊరు కాబట్టి నా పరుగు పోద్ది కదా నువ్వు చేసిన పనికి. ఇంక 2వ పెళ్లి చేసుకుంటా అని అంటారు. నేను పిల్లలతోనే నేను మా అమ్మ నాన్న దగ్గర బతికితే నువ్వెందుకు లేని పని అంటగడతావు? ఏంది ఆపేది? నా పిల్లల పరిస్థితి నాకు చూపి. మళ్ళీ ఇందాక ప్రశ్నే మళ్ళీ అడుగుతున్నాను, ఈ 3లో ఎవరు కావాలి? నాకెవరు వద్దు సార్. అది డిసిషనా, ఊరికి కోపంతో అంటున్నావా? వద్దు సార్, వీళ్ళకి అన్నాం. ఈ 3 నాకు వద్దు అని చెప్పడం గురించే ఇక్కడికి వచ్చి కూర్చున్నారా? వాళ్ళకి ఒక సమాధానం చెప్పాలని మాత్రం వచ్చి కూర్చున్నాను నేను. తప్పంతా నాదే కాదు అని చెప్పడానికి మాత్రం వచ్చి కూర్చున్నాను. సో 4 ఆమె లైన్ లో ఉంది, అప్పుడు స్టాండ్ బై. గొప్పడవయ్యా బాబు, ఒక వారిని పోషించడానికి భరించడానికే మగాళ్ళు వండుకుతున్నారు ఈ జనరేషన్ లో. నువ్వు 3ని పెట్టుకొని ఇంత ధీమాగా కూర్చొని మాట్లాడుతున్నావు. ఏం ధైర్యం, ఏముంది బ్యాక్గ్రౌండ్ ఏంటి నీ ఇది? 3 భార్యల ముద్దును మొగుడు. 3 వద్దంట అతనికి. ఏమైంది అడగండి మరి, 3 ఎవరికి ఏం కావాలి? ముగ్గురు ఎందుకు వద్దంటాను చెప్పు. 3 ఎందుకు వద్దంటున్నా కాదు, నేను ఎందుకు వద్దంటున్నాను అడుగు. కాదు, ఇప్పుడు నిన్ను నాకు వాళ్ళిద్దరు ఉండగా నన్ను మోసం చేసావు లాస్ట్ కి, నన్ను ఎందుకు వద్దంటాను? నేను చేయలేదు, నిన్ను మోసం చేయడం నా ఉద్దేశం కాదు. మరి ఇప్పుడు
ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావు, ఎంతమందికి ఇట్లా వెనకేసుకొని తిరుగుతావు? ఆ? రాజు నన్ను ఇష్టపడే చేసుకో నువ్వు, నా ఫ్యామిలీకి ఒప్పించే చేసుకో నువ్వు. మరి నేనేం తప్పు చేశానని నన్ను వదిలేద్దా నువ్వు? నన్ను వద్దనుకుంటాను మంది. ఇక్కడ దాకా తీసుకొచ్చారు కదా పరువు ఇంతవరకు ఎవరు తీసుకొచ్చారు? నువ్వు చేసిన దానికి ఎక్కడి వరకు వచ్చావు? నువ్వు చేసిన అంత దానికి ఎక్కడి నాకు వరకు సంబంధం వచ్చావు? లేదు అనుకుని నన్ను చేసుకొని ఇప్పుడు నువ్వు ఆమెతో చేసింది మళ్ళీ తప్పు. గొడవలు పడి ఇక్కడ వరకు తీసుకొచ్చారు ఎవరు? కాదు, ఎంతమంది అమ్మాయిలతోనే ఆడుకుంటావు నాకు చెప్పు. అమ్మాయిలంతా నీకు ఆట బొమ్మ అయ్యిందా? నా వరకు నేనేం సమాధానం ఆ? చెప్పాలి? నా మేడం నాకు ఇద్దరు ఏం ఆడపిల్లలు, చెప్పాలి? నా పిల్లల పరిస్థితి ఏంది ఇప్పుడు మేడం చెప్పు. ఇప్పుడు నా మామయ్య సరే ఏమనుకుంటాడు? నేను మంచోడు కాదని నన్ను వదిలిపెట్టి ఎవరన్నా చేసుకోను. ఇప్పుడు ఆడవంక కూడా సుఖం లేనప్పుడు మరి నన్ను కాదనుకోని మనిషి ఇప్పుడు ఆయన నాకు ఇన్సల్ట్ కదా? నా మామ దగ్గర ఇలాగే బయటపడతాయి. చెప్పించి కొడతాడు. నిన్ను సంబంధం పెట్టుకొని మళ్ళీ ఆయన నాకు కావాలంటే చెప్పించి కొడతాడు. కాదు, అతని ప్రస్తావన ఎందుకు వస్తుందమ్మా ఇప్పుడు? ఇప్పుడు ఆ ప్రస్తావన పరువు కోసం ఆలోచిస్తుంది. అతనేమనుకుంటే ఆయన నీకెందుకు? ముందు ఇన్సల్ట్ అవుతుందని ఈవిడ ఫీలింగ్. మరి నా కుటుంబం కూడా నా తలెత్తుకోకుండా చేస్తాడు కదా మేడం. గొప్ప మహాత్ముడు అతనికి ఇప్పుడు అందరూ లోకం అంతా కూడా పూజలు చేస్తున్నారు. ఫ్యామిలీ మొత్తం నన్ను చీ కొడతారు కదా మేడం. ఆల్రెడీ చీకొట్టినాకే కదమ్మా ఈయన చేసుకున్నావు. మరి ఆయనతో నాకు మంచిగా ఉంటాయి కదా, చీ కొట్టినామని కొంచెం నాకు ఒకసారి వదిలేసిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటి అనేది మనకు అనవసరం. మనల్ని వద్దు అనుకున్న వాళ్ళ మొహం కూడా చూడకూడదు. తూ అని ఉమ్మేసి వదిలేయాలి. నెక్స్ట్ ఏంటనేది చూడాలంతే. వాళ్ళేమో అనుకుంటారన్న టాపిక్ ఇక్కడ అవసరమా? ఇప్పుడు ఆ టాపిక్ అవసరమా ఇక్కడ? ఆ రోజు నిలబడి ఈ రోజు కాదంటే ఇప్పుడు నా ముందు ఈయన కావాలా లేదా అని డిసిషన్ తీసుకోమ్మా. అది అవసరం లేదు మేడం. నా పిల్లలకి నాకు ఏదో న్యాయం చేయమని మేడం. అది ఆవిడకి నెలకి ఇంత అని కావాలి. నీకేం కావాలమ్మా కవిత? నాకు ఇతనే కావాలి. నీకు అతనే కావాలి, ఫస్ట్ భార్యకి అతనే కావాలి. నీకమ్మా? నాకు అతనే కావాలండి. నా పిల్లలకు తండ్రిగా ఆయన వద్దంటున్నాడు కదా, ఏం చేస్తా? ఆయన వద్దంటే నేను వదులుకోను. కాదు, అతనే కావాలి. అతనితో పాటు కవిత వస్తుందంట. అయితే నాకు అవసరం లేదు. బై వన్ గెట్ వన్ వద్దు. నా భర్త నాకు కావాలి. నా పిల్లలకి తండ్రిగా ఉండాలి. అంతే. నీ అక్రమ సంబంధాల పరిస్థితి ఏంటమ్మా? అది క్లారిటీ రాకుండా నీకు ఇవ్వాలి. మా బస్తీకి వచ్చి మీరు తెలుసుకోండి మేడం. ఎవరో రెడ్ హ్యాండెడ్ గా చూసానంటున్నాడు ఎవరో ఓనర్ దగ్గర. ఆయన ఇప్పుడేం ఇప్పుడు చూపిస్తాడా? 7 చూపిస్తాడు? సంవత్సరాల క్రితం జరిగింది ఇప్పుడు చూపించాలి. లైవ్ తీసుకెళ్ళి మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్తే నేను వస్తాను కెమెరా పట్టుకొని. ఏం మాట్లాడుతున్నా బుద్ధి లేకుండా? సరే, ఆ రోజు అడగలేదు, ఇప్పుడు అడుగుతున్నాడు. నిన్ను వదిలేయడానికి కారణం ఏంటో చెప్పు. నువ్వు చెప్పు పోని, నిన్ను వదిలేయడానికి కారణం ఏంటి? ఆయన తాగి వచ్చి గొడవ చేస్తున్నారు మేడం, కొట్టడం చేస్తున్నారు మేడం, పిల్లలకు పట్టించుకోవట్లేదు. అందుకని అడిగామని వదిలేశాడా? అడిగి మా అమ్మలు కొట్టారు. మీ అమ్మోళ్ళు కొట్టారు. నువ్వు ఇట్లా చేస్తున్నావు, అంత మంచిగా చెప్పి అంత మంచిగా మా పిల్లల్ని పెళ్లి చేసుకున్నావు, ఈ రోజుకి ఇట్లా పరిస్థితి ఏంది, మా పాప పరిస్థితి ఏంది, పిల్లల పరిస్థితి ఏంది అని అడిగారు. అడిగితే వాళ్ళతో గొడవ చేసుకుంటూ 7 ఏళ్ల నుంచి ఇంట్లో ఏమీ పట్టించుకోవట్లేదంట కదా అతను. పిల్లలకి నన్ను ఏం పట్టించుకోవట్లేదు. వస్తుండు మనిషి అంతా వస్తుండు, పుల్లు తాగి వస్తాడు, పడుకుంటాడు. కాదమ్మా, ఇప్పుడు ఇది కొత్తగా వచ్చిన గొడవ కాదంట తల్లి. ఇది 7 సంవత్సరాలు బట్టి మా ఇద్దరి మధ్య భార్య భర్తల సంబంధం అంత ముందు నుంచే ఉంది సార్. ఆయన చెప్తుండు అట్లాగని. వెళ్ళిపోవటం అన్నది ఇప్పుడు జరిగింది, పెళ్లి చేసుకోవటం అన్నది ఇప్పుడు జరిగింది, కానీ మీ ఇద్దరి మధ్య అసలు సంబంధమే లేదని అంటున్నాడు అతను. సంబంధం లేక 2 పిల్లలు ఎట్లా వచ్చారండి? ఇప్పుడు కాదమ్మా, 7 ఏళ్ల నుంచి ఫిజికల్ రిలేషన్ మీ ఇద్దరి మధ్య ఉంది. ఆయన వస్తుండు వెళ్తుండు. ఎప్పటి నుంచి లేదు మీ ఇద్దరికి? ఇప్పుడు సంవత్సరం అయింది, మొత్తానికి బంద్ చేసిండు. అమ్మ, ఇప్పుడు ఆ అమ్మాయి గురించి తెలుసా? అమ్మాయితో పరిచయం అన్నది అమ్మాయితో నాకు పరిచయం లేదండి. తెలీదు. 5 సంవత్సరాలు బట్టి వాళ్ళకి తెలుసు అంట. సంవత్సరం ఉందని ఆమె చెప్తుంది. ఇప్పుడు చెప్తుంది ఆవిడ. ఆమె చెప్తుంది. ఆయన నాకు చెప్పలేదు, నాకు తెలియదు. ఏమి చేసుకున్నాడని కూడా నాకు తెలియదు. ఒక్క నిమిషం, ఇప్పుడు ఒక్కతే అనుకుంటున్నావు కాబట్టి వచ్చిన భర్త అంటున్నావు. ఇప్పుడు ఇంకొక ఆవిడ చూసావు, అయినా నీకు ఇప్పుడు భర్త కావాలా? నా భర్త నాకు కావాలండి. సరిగ్గా పట్టించుకోకపోయినా, సంవత్సరం నుంచి ఫిజికల్ రిలేషన్ లేకపోయినా, పిల్లల్ని నా పిల్లలా అని డౌట్ అడుగుతున్నా. నా పిల్లలకి తండ్రిగా ఉంటే చాలండి, నాకు అంతే చాలు. అసలు నీ పిల్లలు నాకు ఈ తండ్రి వద్దా అంటే ఏం చేస్తావు నువ్వు? అది నా పిల్లలు అలా అనరా? కాన్ఫిడెంట్ అలా అనరండి. అంటారు. అతనిది చీ కొడతారు, నిన్ను కూడా చీ కొడతారు. ఇది ఇంకా ఇలా అయ్యేలానే ఉంది. ఏ రాజు, ఏం చేయమంటారు మీరే చెప్పండి సార్. నాకు నెంబర్ 4 ఏం చేసుకుంటారు, నెంబర్ 5 ఏం చేసుకుంటారు, ఎంతమందికి ఏం చేసుకుంటారు. నువ్వు అనే అంటున్నావు, నా ఆయన నాకు కావాలంటున్నావు. నువ్వు ఆగవమ్మా. ఓ తో అనుకుంటా. ఫైనల్ గా ఏమంటావు చెప్పు రాజు. కవితతో ఉంటాను సార్. కవితతో ఉంటాను. ఎందుకు? ఇద్దరు ఏదో గుసగుసలు ఆడుకున్నారు ఏంటి ఇప్పుడు దాకా? ఏం లేదు సార్, తన దగ్గర నాకు బాగుంది. అంటే తను ఎంతమంది కన్నా తలుపులు తీస్తుందనా? అంటే ఇంకో అమ్మాయిని చేసుకున్నా, ఇంకోటి, మరి ఇంకేమనాలి? అసలు ఏమన్నా మీనింగ్ ఉందా? 7 సంవత్సరాల క్రితం ఈవిడితో ప్రాబ్లం అంటే నాకు అర్థమైంది. ఆవిడకి చెప్పా పెట్టకుండా ఇంకో అమ్మాయితో పెళ్లి చేసుకున్నావు అంటే అక్కడ క్వశ్చన్ మార్క్ పడింది. ఆవిడ పెళ్లి చేసుకున్నటువంటి 10 రోజుల తర్వాత ఈ పాత లవ్ గుర్తొచ్చింది అంటే కనుక ఏమర్థం ఉంది నీ లైఫ్కి? నెంబర్ 4 రాదని గ్యారంటీ ఏంటి? లేదంటే నెంబర్ 4 నిజంగా బ్యాక్గ్రౌండ్లో లేదంటాను గ్యారంటీ ఏంటి? అలాంటిది ఏం లేదు సార్. కవితతో ఉంటాను. కవితతో ఉంటావా? అది సో ఇవన్నీ పెళ్ళిళ్ళేనా? లక్ష్మి పెళ్లి ఇవన్నీ పెళ్ళిళ్ళా లేదంటే జస్ట్ అసోసియేషన్స్ పెద్దల సమక్షం? పెద్దల సమక్షంలో చేసుకున్నాను సార్. ఈవిడతో మామూలు గుళ్ళో పెళ్లి చేసుకున్నాను.
గుళ్ళో చేసుకున్నాను సార్. గుడిలో చేసుకున్నాం. ఓకే. సరిపోయింది. వీళ్ళకి గుడులు చేసేసుకున్నారు అరౌండ్. ఏమో.